చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాం. బట్ దీంట్లో పవన్ చివరిగా తల్లిదండ్రులకు కూడా ఒక అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. విద్య మాత్రమే కాదు, కార్పొరేట్ హంగులు ఆర్భాటాలు మాత్రమే కాదు, ఆ సంస్థకు సంబంధించి పర్మిషన్స్ ఉన్నాయా, భద్రత ఉందా, విద్యార్థుల మానసిక పరిస్థితి ఏంటి, వీటన్నిటి విషయంలో ఈవెన్ ఫ్యాకల్టీల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎంతవరకు అంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఎంతవరకు గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి, సో ఫ్యాకల్టీల స్థాయి ఏంది, స్తోమత ఏంది, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి ఇట్లాంటి కార్పొరేట్ బ్రాండెడ్ స్కూల్లో చదువుతూ ఉంటారు. వీళ్ళు ఈరోజు ఇట్లాంటి ప్రమాణాలు పాటించకపోతే తల్లిదండ్రులు అది భారీగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మానసికంగా విద్యార్థులు కుంగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులు ఈ విషయంలో నేర్చుకోవాల్సింది ఏంటి, వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి? అయితే తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పొట్ట చేతిలో పెట్టుకొని హైదరాబాద్కు వస్తారు. ఎందుకంటే తమ పిల్లల్ని బాగా చదివిపిస్తే ఉన్నత స్థాయికి వెళ్తారు, తమను బాగా చూసుకుంటారని చెప్పి కూడా తల్లిదండ్రులు ఇటు కూలి పని కావచ్చు, రెక్కాడితే డొక్కాడిన జీవితాలైనా సరే ఇద్దరు తల్లిదండ్రులు కూడా కూలి పనికి వెళ్ళి ఒక్కొక్క రూపాయి కూడా కూడబెట్టుకొని పెద్ద స్కూల్ అని చెప్పి వారు నమ్మి అక్కడ జాయిన్ చేస్తారు. కానీ మాత్రం అక్కడ పూర్తిగా మోసపోతారు. ఒక స్కూల్లో జాయిన్ కావాలంటే నేరుగా వెళ్ళి మీకు పర్మిషన్ ఉందా అనేది మాత్రం ప్రధానంగా స్కూల్లో అక్కడ ఎవరైతే యాజమాన్యం ఉంటారో వారిని అడిగి దాని తర్వాత పర్మిషన్ చూడాలి. చూసిన దాని తర్వాత అక్కడ తమకు నమ్మకం ఉంటేనే స్కూల్లో జాయిన్ చేయించాలి. లేకపోతే తల్లిదండ్రులు ఏ స్కూల్లో పిల్లల్ని కూడా ఆ స్కూల్లో జాయిన్ చేయొద్దు. ఎందుకంటే రూపాయి కష్టపడి పిల్లలకు లక్షల రూపాయలు చెల్లించి వారి జీవితాన్ని పూర్తిగా ఉన్నత స్థాయిలో చూడాలని తల్లిదండ్రులు ఆశలు కంటారు. కానీ ఇక్కడ మాత్రం వారి అరియాశలు అయిపోతాయి. దీనిపైన మాత్రం తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఉండాలి. ఏదైనా స్కూల్ పైన అనుమానం ఉంటే వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. దీనికి సంబంధించి మాత్రం తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అవేర్నెస్గా ఉండాలి అనేది మాత్రం రాజ్ న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బ్రాండ్ పేరు ఉంటే సరిపోదు, చట్టబద్ధంగా అనుమతులు ఉండాలి, విద్యార్థులకు కనీస భద్రత ఉండాలి, విద్యార్థుల మానసిక పరిస్థితికి కూడా భద్రత ఉండాలి. ఎక్కడి నుంచో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి మీ బ్రాండ్ను చూసి విద్యార్థుల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు గుండె ధైర్యంతో ఉండాలి. బ్రాండ్ పేర్లు చెప్పి లేనిపోని అనుమతులను సృష్టించి అధికారుల్ని మ్యానిపులేట్ చేసి వసూలు చేస్తున్నారు, లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు అన్నది రెసిడెన్స్ స్కూల్ పైన, అత్తాపూర్ బోయినపల్లి క్యాంపస్ల పైన వస్తున్నటువంటి ఆరోపణ. అధికారులు ఇప్పటికైనా ఈ పర్టిక్యులర్ బ్రాంచెస్ పైన తనిఖీలు నిర్వహించాలని రాజ్ న్యూస్ కోరుకుంటోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.